మీ ఊర్లో ఎప్పుడైనా అన్నప్రసాదం పెడితే ఏ గుడికాడ పెట్టిరో కామెంట్ పెట్టుకొని ఎన్ని కింటాలు అన్నం అంటారో ఒక్కసారి చెప్పుకోర్రి. నమస్తే దోస్తులు, ఇలా ముచ్చట ఏంటంటే చాకిరాల సాయిబాబా గుడికాడ అయితే గురు పౌర్ణమి సందర్భంగా అయితే మహా అన్నప్రసాదం పెడుతురు. ఇక మనమైతే ఒక 4000 మందికి అయితే అన్నం కూరలు అండాలి. రాత్రి 12కి స్టార్ట్ చేసినాం. ఒక 5 కింటాలు అంతా బగారన్నం, ఒక కింటాల్ తెల్లన్నం, అట్లనే ఒక కింటాల్ అయితే బెల్ల బువ్వ వేయాలి. అట్లనే ఒక కింటాల్ నర వంకాయ మసాలా, ఒక కింటాల్ నర ఆలుగడ్డ శనగల కూర, ఒక 35 కిలోల పెసరపప్పు తోడైతే పాలకూర పప్పు, అట్లనే 25 కిలోల తోరపప్పు తోడైతే సాంబార్ చేస్తున్నాం. ఇక ఈ ఊరోళ్ళు అయితే ఈ ఊరి మీద పైసలతోటే ఈ జాతరను అయితే మస్తు పెద్దగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తారట. మనమైతే రాత్రి 12కి అయితే వంట సూరి అయితే పొద్దుగల 8 వరకు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఊరోళ్ళు అట్లనే ఆలయ కమిటీ సభ్యులు అయితే మనకైతే ఫుల్ సపోర్ట్ చేసిరు. వంటలు చేసే కాడ అయితే అందరు దగ్గరుండి మరి చూసుకున్నారు. ఇటువంటి జాతరల గొప్పతనం ఏంటంటే పైసలు ఉన్నోడు గాని పైసలు లేనివాడు గాని ప్రతి ఒక్కడు వచ్చి అయితే కమ్మగా తింటారు. అదే ఈ జాతరల గొప్పతనం. నన్ను మీ ఇంత పెద్ద వంట నాకు అప్పచెప్పిన ఊరోళ్ళకు అట్లనే నాకు ఫోన్ చేసిన స్థాయానికైతే పేరు దండలు పెట్టుకొని మన ఛానల్ అయితే